వ్యూవర్స్ ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం టాప్ 10 హైయెస్ట్ వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసినటువంటి ఇండియన్ సినిమాల లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. మరి లేట్ ఎందుకు? సో వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే దయచేసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన నా ఛానల్ ఇంకో నలుగురికి చేరుతుందండి. సో దయచేసి వెంటనే లైక్ చేయండి. ఏ మాత్రం లేట్ చేయకుండా మన టాప్ 10 హైయెస్ట్ వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసిన ఇండియన్ సినిమాలు ఏంటో చూద్దామా? మరి మన తెలుగు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ వరంగల్ డిస్ట్రిక్ట్ కి చెందినటువంటి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా 2023 లో వచ్చినటువంటి సినిమా యానిమల్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి 915 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసుకొని ఈ సినిమా ఈ లిస్ట్ లో 10వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ ఖండల వీరుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ గారు హీరోగా నటించినటువంటి సినిమా బజరంగి భాయిజాన్. ఈ సినిమా 2015 లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టి 921 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసి ఈ సినిమా ఈ లిస్ట్ లో 9వ స్థానంలో నిలిచింది. మన పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో 2024 లో వచ్చినటువంటి మూవీ కల్కి. మరి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి 1042 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టి ఈ సినిమా ఈ లిస్ట్ లో 8వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా 2023 లో వచ్చినటువంటి మూవీ పఠాన్. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టి 1055 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టి ఈ సినిమా 7వ స్థానంలో నిలిచింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా 2023 లో వచ్చినటువంటి మూవీ జవాన్. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 1160 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసుకొని ఈ సినిమా ఈ లిస్ట్ లో 6వ స్థానంలో నిలిచింది. కన్నడ పాన్ ఇండియా మూవీ KGF కి సీక్వెల్ గా పాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా 2022 లో వచ్చినటువంటి మూవీ KGF చాప్టర్ 2. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 1215 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసుకొని ఈ సినిమా ఈ లిస్ట్ లో 5వ స్థానంలో నిలిచింది. పాన్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ SS రాజమౌళి గారి డైరెక్షన్ లో పాన్ ఇండియా హీరోలు యంగ్ టైగర్ NTR మరియు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోలుగా 2022 లో వచ్చినటువంటి సినిమాయే RRR. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 1230 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసుకొని ఈ సినిమా ఈ లిస్ట్ లో 4వ స్థానంలో నిలిచింది. పాన్ ఇండియా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమా పుష్ప. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దానికి సీక్వెల్ గా పుష్ప 2 2024 లో రిలీజ్ అయిన విషయం మనందరికి తెలిసిందే. ఈ సినిమా 1742 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసుకొని ఈ సినిమా ఈ లిస్ట్ లో 3వ స్థానంలో నిలిచింది. పాన్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ SS రాజమౌళి గారి డైరెక్షన్ లో పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్ ప్రభాస్ గారు నటించినటువంటి బాహుబలి సినిమా ఇండియన్ సినీ హిస్టరీని మరియు తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసింది. ఆ విషయం అందరికి తెలిసిందే. దీనికి సీక్వెల్ గా 2017 లో బాహుబలి 2 ద కన్క్లూజన్ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టి 1788 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసుకొని ఈ సినిమా ఈ లిస్ట్ లో 2వ స్థానంలో నిలిచింది. మిస్టర్ పర్ఫెక్ట్ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ హీరోగా 2016 లో వచ్చినటువంటి సినిమా దంగల్. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసి 2070 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసుకొని ఈ సినిమా ఈ లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అయితే ఈ లిస్ట్ ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ లిస్ట్ లో 4 సినిమాలు మన తెలుగువే ఉండడం విశేషం. అవేంటో ఒకసారి చూద్దాం. మరి బాహుబలి 2, కల్కి, RRR, పుష్ప 2. అలాగే మన బాలీవుడ్ నుంచి అయితే ఒక 5 సినిమాలు ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం.
యానిమల్, దంగల్, జవాన్, పఠాన్, బజరంగి భాయిజాన్. అలాగే కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే మన కన్నడ మూవీ. సో డియర్ ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో నాకు బాగా నచ్చిన మూవీ అయితే కల్కి అండి. మరి మీకు ఇష్టమైన సినిమా ఏంటో కాస్త కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ఒక చిన్న లైక్ కొట్టండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. నా వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి వెంటనే. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, నమస్తే.